ओम शांति। ओम शांति। गुड मॉर्निंग। गुड मॉर्निंग। आज के क्लास में आप सभी को स्वागत है। ఈ రోజు క్లాస్ కి మీ అందరికీ స్వాగతం। बाप दादा ने आप सभी को कुछ स्पेशल निमंत्रण दिया है। బాప్దాదా ఈ రోజు మీకు స్పెషల్ గా నిబంధనను ఇచ్చారు। बाबा आपको कुछ स्पेशल बनाना चाहते हैं। బాప్దాదా మిమ్మల్ని స్పెషల్ గా తయారు చేయాలని అనుకుంటున్నారు। प्रमोशन और अपग्रेडेशन देना चाहते हैं। మిమ్మల్ని ఇంకా ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నారు। उसके लिए अटेंशन से सुनना बहुत जरूरी है। దీనికోసం చాలా శ్రద్ధగా వినడం చాలా చాలా అవసరం। क्योंकि पहले ज्ञान को समझना बहुत इम्पोर्टेंट है। మొదట జ్ఞానంని అర్థం చేసుకోవడం చాలా అవసరం। बाबा ने हमको जन्म दिया है, బాబా మనకి జన్మనిచ్చారు, पालना दी है, పాలనను ఇచ్చారు, समस्या का समाधान दिया है, సమస్యలకి సమాధానాలను ఇచ్చారు, सहयोग भी दिया है। సహయోగం కూడా ఇచ్చారు। तो समय के अनुसार बाबा को भी सहयोग देना हमारा जिम्मेदारी होता है। అలాగే సమయానుసారంగా బాప్దాదాకి సహయోగం ఇవ్వడం కూడా మన బాధ్యత। ये हम बाप दादा को सहयोग नहीं दे रहे हैं, ఇది మనము బాప్దాదాకి సహయోగం ఇవ్వడం లేదు, भविष्य के लिए कमाई का स्टॉक जमा कर रहे हैं। భవిష్యత్తు కొరకు స్టాక్ ని జమ చేసుకుంటున్నాము। आज जो कमाई है भविष्य के लिए आपको चाहिए, इसीलिए बाबा आपका भाग्य बना रहे हैं। ఈ రోజు సంపాదన మీకు భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది, బాప్దాదా అందుకే మీకు భాగ్యమును ఇస్తున్నారు। त्रिकालदर्शी बाप जानते हैं कि बच्चों को आगे क्या क्या चाहिए। త్రికాలదర్శి అయిన తండ్రికి తెలుసు పిల్లలకి ముందు ముందు ఏమి కావాలో। ऐसा नहीं कि आज प्रॉब्लम नहीं है, आज क्यों योग करना है, पुरुषार्थ क्यों करना है, ऐसा नहीं सोचना है। ఈ రోజు ఏ ప్రాబ్లమ్స్ లేవు కదా, ఎందుకు యోగం చేయాలి, పురుషార్థం ఎందుకు చేయాలి అని ఇలా అని అనుకోకండి। लौकिक में तो भाग भाग कर कमाई करने के लिए जाते हैं, बीमार है तो भी जाते हैं, सिर दर्द है तो भी जाते हैं, वहाँ छुट्टी नहीं लगाते हैं। అదే లౌకికంలో అయితే సంపాదన కొరకు తలనొప్పి వచ్చినా ఒంట్లో బాగోపోయినా పరిగెట్టుకుని వెళ్తారు కదా, సెలవు అయితే పెట్టరు కదా। क्योंकि दिखाई देता है ना, ఎందుకంటే కనిపిస్తుంది కదా, और खर्चा भी दिखाई देता है। అలాగే ఖర్చులు కూడా కనిపిస్తూ ఉంటాయి। इसीलिए नहीं तो लोगों को दिखाने के लिए तो भागते हैं कि हम तो पैसे वाले हैं, हमारे पास बिल्डिंग है, कार है, दिखाने के लिए तो भागते हैं। ఇతరులకు చూపించడం కొరకైనా సరే, మాకు కార్లు ఉన్నాయి బిల్డింగ్లు ఉన్నాయని చూపించడం కొరకైనా సరే పరిగెడతారు। लेकिन यहाँ जो कमाई है सिर्फ आपको दिखाई देता है। ఇక్కడ సంపాదన ఏదైతే ఉందో అది కేవలం మీకు మాత్రమే కనిపిస్తుంది। तो इतना साल बाबा ने पालना दिया है ना, ఇన్ని సంవత్సరాలుగా బాబా మీకు పాలన ఇస్తున్నారు కదా, बाबा आपसे क्या चाहता है బాబా మీ నుండి ఏమి కోరుకుంటున్నారు, और दुनिया में वर्तमान समय का कंडीशन क्या है। ఈ ప్రపంచంలో ఇప్పుడు వర్తమాన సమయం బట్టి కండిషన్ ఏమిటి। इसमें संगम युग में रहने वाले ज्ञानी आत्माएं और परमात्मा का कर्तव्य क्या है। సంగమ యుగంలో ఉండే ఆత్మల యొక్క మరియు పరమాత్మ యొక్క కర్తవ్యం ఏమిటి। ये भी आज मुरली में बाबा कह रहे हैं। ఇది కూడా బాబా ఈ రోజు మురళిలో తెలియజేస్తున్నారు। इस मुरली का डेट है 31 मार्च 1990। ఈ మురళి యొక్క తారీఖు 31 మార్చి 1990। तो आज बाबा किसको देख रहे हैं। బాబా ఈ రోజు ఎవరిని చూస్తున్నారు। लवफुल और मर्सीफुल बाप दादा अपने समान बच्चों को देख रहे हैं। ఈ రోజు బాబా ప్రియమైన మరియు దయ కలిగిన బాప్దాదా తమ సమానులైన పిల్లలను చూస్తున్నారు। तो बाबा को हमारे ऊपर बहुत लव है, బాబాకి మన మీద చాలా ప్రేమ ఉంది। फुल लव है, आधा 50% 10% नहीं, 100% लव है। 10% కాదు, 50% కాదు, 100% ఫుల్ లవ్ ఉంది బాబాకి। क्योंकि आपको अपने भाई बहनों के ऊपर मर्सी आना चाहिए, दया आना चाहिए। ఎందుకంటే మీకు కూడా మీ సోదర సోదరులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా దయ కలగాలి।
क्यों दया आना चाहिए? ఎందుకు దయ కలగాలి? जिनको जब जिस किसी का भी जरूरत होता है ना, तब उसके ऊपर हमको दया आता है। ఎవరికైనా ఏదైనా ఎప్పుడు అవసరమైనప్పుడు మనకి దయ కలుగుతుంది వారి మీద. क्योंकि उनको देने के लिए आपके पास कुछ रहता है, तब दया आता है। मेरे पास तो है ना, अभी इनको दे दूंगा, ऐसे आप सोचते हैं। ఇవ్వడానికి మీ దగ్గర ఉన్నప్పుడే ఎదుటి వారి మీద దయ కలుగుతుంది. ఎందుకంటే నా దగ్గర ఉంది కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా అనే దయా భావన వస్తుంది. फॉर एग्जाम्पल, आप रास्ते में जाते हैं, कोई मांगते हैं आपसे, पैसा मांगते, भीख मांगते हैं, तो क्या होगा? మీరు దారిలో వెళ్తున్నప్పుడు ఎవరైనా మీ ఎదురుగుండా వచ్చి అడుగుతూ ఉంటారు, ధనాన్ని కానీ ఏదైనా అడుగుతూ ఉంటారు కదా. आपके पास पैसा है तो दया आएगा, आप कुछ दान करेंगी। మీ దగ్గర ధనం ఉన్నట్లయితే దయ కలుగుతుంది, అప్పుడు వారికి ఇస్తారు. आपके पास पैसा नहीं है तो क्या होगा? మీ దగ్గర ధనం లేనట్లయితే ఏమవుతుంది? मेरे पास ही नहीं है, आपको क्या दे दो, आगे चलो, उसके ऊपर गुस्सा करेंगी आप। నా దగ్గరే లేదు, నేను నీకేమిస్తాను, పక్కకి వెళ్ళు అని చెప్పి కోపం వస్తుంది మీకు. तो जैसे बाबा दया का सागर है, ఎలా అయితే తండ్రి దయాసాగరుడు, ऐसे आपको भी मास्टर मर्सीफुल दया हृदयी बनना है। అలాగే మీరు కూడా మాస్టర్ దయా హృదయులుగా తయారు కావాలి. तो दया हृदय माना ऐसा नहीं है घर में जो आने वालों को 36 प्रकार का भोजन बना के खिलाओ, దయా హృదయులుగా అవ్వమన్నారు కదా అని చెప్పి ఇంటికి వచ్చిన వారికి 36 రకాల భోజనాలు చేసి వండి పెట్టడం ఇలా కాదు. और किसी को धन का दान दे दो, ఇతరులకి ధనం దానం చెయ్యండి. सिर्फ मुख से आपको अच्छा हो करके मुख से माना शुभ भावना का शो करो, ऐसा नहीं। కేవలం నోటి ద్వారా మీకు మంచి జరగాలి అని చెప్పి పైకి షో చేయడం ఇలా కాదు. लेकिन दिल से करना चाहिए, संकल्प भी चाहिए और कुछ देना भी चाहिए। హృదయపూర్వకంగా సంకల్పం చేయాలి, అలాగే హృదయపూర్వకంగా వారికి ఇవ్వాలి కూడా. सिर्फ संकल्प से काम नहीं चलता है, कुछ देना चाहिए जिसको जरूरत हो। కేవలం సంకల్పం చేసినంత మాత్రాన సరిపోదు, వారికి అవసరం అనుసారంగా ఇవ్వాలి కూడా. आज बाबा किसको देख रहे हैं? బాబా ఈ రోజు ఎవరిని చూస్తున్నారు? एक है हम बच्चे, लवफुल और मर्सीफुल, माना जो दुनिया के प्रति जो दया हृदय रखने वाले हम बच्चों को देख रहे हैं, एक ग्रुप है। బాబా ఈ రోజు 2 గ్రూపులను చూస్తున్నారు. మొదటి గ్రూపు వారు ఎవరైతే ఎదుటి వారి మీద ప్రేమను చూపిస్తారో, దయను చూపిస్తారో అటువంటి పిల్లలను చూస్తున్నారు. दूसरी जगह पर अनजान बच्चों को देख रहे थे। अनजान माना उनको जानकारी नहीं है, ज्ञान नहीं है, नॉलेज नहीं है, इंफॉर्मेशन नहीं है, उनको देख रहे थे। రెండో వైపు ఎవరికైతే జ్ఞానం తెలియదో అటువంటి పిల్లలను చూస్తున్నారు. उनमें भी 2 वैरायटी के हैं। దాంట్లో కూడా 2 వెరైటీ పిల్లలు ఉన్నారు. एक बच्चे हैं जिनको बाबा का पहचान ही नहीं है, भक्त लोग हैं, अलग अलग ग्रुप को बाबा को जानने वाले, पहचानने वाले, बाबा के बारे में नॉलेज ही नहीं है, बाबा बिंदु करके मालूम ही नहीं, ऐसे ग्रुप वाले एक हैं। బాబా ఎవరికైతే తండ్రి పరిచయం లేదో, జ్ఞానం లేదో అటువంటి పిల్లల్ని చూస్తున్నారు. दूसरा ग्रुप वाले हैं, उनको ज्ञान है, शिव बाबा बिंदु करके मालूम है, 7 डेज के कोर्स भी है, लेकिन बाबा को यथार्थ यूज नहीं कर रहे हैं, तो एक ग्रुप वाले भी है। రెండవ గ్రూప్ వారు తండ్రి గురించి పరిచయం ఉంది, బాబా బిందువు అని తెలుసు, కానీ తండ్రిని యథార్థ రీతిలో ఉపయోగించుకోవడం లేదు, అటువంటి పిల్లలను చూస్తున్నారు. तो समय के अनुसार बाबा को कैसे यूज करना है, ये विधि विधान नॉलेज अनुभव उनके पास नहीं है। సమయానుసారంగా బాబాని ఎలా ఉపయోగించుకోవాలో విధి విధానము, దాని యొక్క జ్ఞానము ఆ పిల్లలకి లేదు. ये दोनों बच्चे बाप दादा को मांग रहे हैं और पूछ रहे हैं, दे दो दे दो दे दो। ఈ 2 గ్రూపుల పిల్లలు కూడా బాప్దాదాని అడుగుతున్నారు, నాకు ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. किसी न किसी कारण कब समस्या में, परिस्थिति में, विघ्न में, दर्द में पूछते हैं, बाबा ये हेल्प करो, भगवान ये हेल्प करो, कृष्ण ये हेल्प करो, अल्लाह ये हेल्प करो, ऐसे अलग अलग रूप में भगवान से कुछ मांग रहे हैं। సమస్య వచ్చినా, విఘ్నాలు వచ్చినా, ఏదైనా చింత వచ్చినా, బాధ వచ్చినా, అనారోగ్యం వచ్చినా సరే, భగవంతుడా నాకు ఇది ఇవ్వండి అని చెప్పి వివిధ రూపాలలో, కృష్ణుడి రూపంలో, అల్లా రూపంలో, జీసస్ రూపంలో దయని అడుగుతూ ఉన్నారు. और हम बच्चे बाबा बाबा बिंदु बिंदु कहकर मांग रहे हैं।
పిల్లలైన మనము బాబా బిందువు బిందువు అని చెప్పి అడుగుతూ ఉన్నాం బాబాని. तो बाबा कहते हैं भले उन्होंने किसी को भी पूछा हो, धर्म पिता को पूछा है, गुरु को पूछा है, देवताओं को पूछा है, लेकिन बच्चे आप जानते हो किसी को उन्होंने मांगा है, लेकिन देने वाला मैं हूँ। ये भी परमात्मा, बाबा ने कहा, बाप दादा नहीं। देने का क्षमता, योग्यता, कैपेसिटी, कैपेबिलिटी किसमें है? सिर्फ परमात्मा में है। బాబా అంటున్నారు, పిల్లలైన మీరు ఆత్మలు ఎవరిని అడిగినా సరే, కానీ వారికి ఇచ్చే కెపాసిటీ, క్యాపబిలిటీ, యోగ్యత ఎవరికి ఉంది? పరమాత్మకు ఉంది. ఆ పరమాత్మ ద్వారా ఈ పిల్లలందరూ ఎవరికి ఏది కావాలో అది పొందుతున్నారు. उनको क्या होता है? भावनाओं का फल तो मिल जाता है। వారికి భావన యొక్క ఫలితం అయితే లభిస్తుంది. बीके लोगों को पुरुषार्थ और सेवा का फल तो मिल जाता है। బ్రహ్మకుమారులకి పురుషార్థము మరియు సేవ యొక్క ఫలితం అయితే లభిస్తుంది. लेकिन जितना मिलना चाहिए उतना नहीं मिल रहा है। కానీ ఎంత లభించాలో అంత లభించడం లేదు. तो लोग मांग रहे हैं, देने के लिए बाबा के पास शक्ति भी है। ప్రపంచంలోని వారు అడుగుతున్నారు, ఇవ్వడానికి బాబా దగ్గర శక్తి అయితే ఉంది. देने का दया भाव भी है। ఇవ్వడానికి దయా భావన కూడా చాలా ఉంది. दया भाव भी बाहर आ रहा है, देने का इच्छा भी है। దయా భావన కూడా బయటకి వస్తుంది, ఇవ్వాలనే కోరిక కూడా ఉంది బాబాకి. लेकिन देने के लिए जो निमित्त बच्चे हैं ना, वो रेडी नहीं है। కానీ ఇవ్వడానికి నిమిత్తమైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు రెడీగా లేరు. तो बाबा कहते हैं अपने को चेक करो, आप किस लिस्ट में हो। ఇప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, మీరు ఏ లిస్ట్ లో ఉన్నారు? ఇప్పుడు मांगने वाले हो या देने के निमित्त बनने वाले बच्चे हो। అడిగేవారిగా ఉన్నారా లేదా ఇవ్వడానికి నిమిత్తమైన పిల్లలుగా ఉన్నారా? मन बुद्धि में संतुलन न होने के कारण भगवान को बार बार पुकार रहे हैं। మనసు బుద్ధిలోను స్థిరత్వం లేని కారణంగా పదే పదే బాబాని అడుగుతూ ఉన్నారు. एक परमात्मा के बिना कोई भी उनको दया दे नहीं सकता है, उनका इच्छा कंप्लीट नहीं हो सकता है। ఒక్క పరమాత్మ తప్ప ఇతరులు ఎవ్వరూ కూడా వారికి ఇవ్వలేరు, ఇతరుల కోరికలను తీర్చలేరు. तो इसमें बाबा कहते हैं सगे बच्चे भी हैं और सगे भी हैं, लगे भी हैं। సొంత పిల్లలు మరియు సవతి పిల్లలను చూస్తున్నారు బాబా ఈ రోజు. तो सगे बच्चे कौन हैं? हम ईश्वरीय परिवार के बच्चे हैं। సొంత పిల్లలు ఎవరు? మన బ్రహ్మకుమారి ఈశ్వరీయ సంతానం. लगे बच्चे कौन है? जिनको ज्ञान नहीं है वो बच्चे हैं। సవతి పిల్లలు అంటే ఎవరు? ఎవరికైతే జ్ఞానం లేదో వారు. तो बाबा अभी दोनों के ऊपर दया करना चाहता है। బాబా ఇద్దరి పిల్లల మీద కూడా దయా భావన ఉంటుంది. ठीक है, वैसे ही आपको भी मास्टर मर्सीफुल बनना है। అలాగే మీరు కూడా మాస్టర్ దయా హృదయులుగా తయారు కావాలి. आप ऐसा नहीं करना चाहिए, नहीं नहीं बाबा हम इंडिया वालों को दे देंगे, पाकिस्तान वालों को नहीं देंगे, वो मुस्लिम है ना, ऐसा नहीं कहना चाहिए। బాబా మేము ఇండియా వారికే ఇస్తాము, పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వము, ముస్లిం వాళ్ళకి ఇవ్వము అని మాత్రం అనకూడదు. आगे वाली है ना, वो मेरे से झगड़ा करती है, हम उसको नहीं देंगे, ऐसा नहीं कहना चाहिए। మా ఎదురింటి వాళ్ళతో మాకు దెబ్బలాట జరిగింది, వాళ్ళకి మేము ఇవ్వము అని ఇలా చెప్పకూడదు బాబాకి. ना मेरा पति मुझे डांटता है, मैं उनको नहीं देता हूँ, ऐसा नहीं कहना चाहिए। నా భర్త ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటారు, అందుకు నేను వారి మీద దయ చూపించను అని అనకూడదు. हर एक आत्मा को दया दिखाना है और देना भी है। ప్రతి ఒక్క ఆత్మ పట్ల దయా భావన ఉండాలి, దయను ఇవ్వాలి కూడా. क्योंकि वो सभी मेरे बच्चे भी हैं और आपके भाई भी हैं। ఎందుకంటే బాబా అంటున్నారు వాళ్ళందరూ నా పిల్లలే, అలాగే మీ సోదరులు కూడా. तो अभी मर्सी किसके ऊपर दिखाना है, दया किसके ऊपर दिखाना है, ये बाबा ने कहा। ఇప్పుడు బాబా దయ ఎవరి మీద చూపించాలి అనేది చెప్తున్నారు. तो एक तो सारे विश्व के ऊपर दया दिखाना है, सारे आत्माओं के ऊपर, पंच तत्वों के ऊपर दया दिखाना है। ఒకటి పూర్తి విశ్వం మీద, ఆత్మలందరి పట్ల, పంచతత్వాల మీద కూడా దయ చూపించాలి. दया दिखाना है माना मैं दया दिखा रहा हूँ, ऐसा नहीं। बाबा से शक्ति लेकर उन लोगों तक, उन आत्माओं तक, उन चीजों तक वो साधन पहुंचना चाहिए, वो देना चाहिए। दान देने के लिए हम निमित्त बनना है।
కేవలం నోటితో నేను దయ చూపిస్తాను అని అనడం కాదు. బాబా నుంచి ఆ శక్తిని తీసుకుని విశ్వంలో ఉన్న ఆత్మలందరికీ, పంచతత్వాలకి, ఆ వస్తువులకి చేరేలాగా చూడాలి. आपके घर में कोई आकर कहता है, बहन जी मैंने 3 दिन से भोजन नहीं खाया, तो उसको दया दिखाना है तो क्या करना पड़ेगा? మీ ఇంటికి ఎవరైనా వచ్చి, అక్కయ్య నేను 3 రోజుల నుంచి భోజనం చేయటం లేదు అని అడిగారనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? उनके साथ बैठकर रोएंगे क्या? మరి పక్కనే కూర్చొని మీరు కూడా ఏడవడం మొదలు పెడతారా వారితో పాటుగా? नहीं है ना, आपके घर में जो रोटी है, चपाती है, चावल है, जो भी है वो उनको देते हैं ना, देकर ऐसे थोड़ा दया दिखाते हैं ना। వారితో పాటు అలా కూర్చోరు కదా. ఇంట్లో ఏదైతే ఉందో అన్నము, చపాతీ, కూరలు ఏవైతే ఉన్నాయో వారికి అప్పుడు తినిపిస్తారు కదా, పెడతారు కదా. దయ అయితే వస్తుంది కదా మీకు. तो अभी बाबा कहते किन के ऊपर दया दिखाना है? బాబా అంటున్నారు ఇప్పుడు ఎవరి మీద దయ చూపించాలి. वो दया भी दिखावे के दया नहीं, दिल का दया होना चाहिए। అది పైకి చూపించే దయ కాదు, హృదయపూర్వకమైన దయ చూపించాలి. दिखावा के दया माना किसको कहते हैं? दिल का दया किसको कहते हैं? పైకి చూపించే దయాని దేనిని అంటారు? హృదయపూర్వకమైన దయాని దేనిని అంటారు? मैं अभी सारे विश्व को शक्ति दे रहा हूँ, मेरे द्वारा शक्ति जा रहा है, इसके कारण मैं विश्व महाराजन बनता हूँ, ये क्या है? मतलब का दया है। బాబా అంటున్నారు నేను మాస్టర్ సర్వశక్తివంతుడి, నా ద్వారా విశ్వానికి శక్తి అంతా వెళ్తుంది, దీని కారణంగా నేను విశ్వ మహారాజుగా అవుతాను అని చెప్పి ఒక కారణాన్ని ఉంచుకొని ఎప్పుడైతే దయ చూపిస్తారో అది పైకి చూపించే దయ అవుతుంది. और जो आपको बहुत अच्छा सेवा करते हैं, धन का सेवा करते हैं, जो गायन करते हैं, वर्णन करते हैं, उनको ज़्यादा दया दिखाना, जो आपको डांटते हैं उनको कम दया दिखाना, ये भी दिल का दया नहीं कहते हैं। ఎక్కువ సేవ చేసేవారు, ఎక్కువ పాటలు పాడేవారు, ఎక్కువ ఎవరైతే పురుషార్థం చేసేవారు వారి మీద ఎక్కువ దయ చూపించడము, మిగతా వారికి తక్కువ చూపించడము, ఇలా అయితే చేయకూడదు. सभी लोगों को एक जैसे देना चाहिए। అందరికీ ఒకేలాగా దయ చూపించాలి. तो फर्स्ट किसके ऊपर दया आना चाहिए? మొట్టమొదట ఎవరి మీద దయ చూపించాలి? विश्व की अनजान आत्माओं के लिए रहम चाहिए। మొట్టమొదట విశ్వంలోని ఎవరైతే జ్ఞానం లేని పిల్లలు ఉన్నారో వారి పట్ల దయ చూపించాలి. क्योंकि वो भगवान से मांग रहे हैं। ఎందుకంటే వారు భగవంతుడిని అడుగుతున్నారు. किसी को फिजिकल हेल्थ का प्रॉब्लम है, కొంతమందికి శరీరం యొక్క అనారోగ్యం ఉంటుంది, किसी को फाइनेंशियल प्रॉब्लम है, కొంతమందికి ధనం యొక్క సమస్యలు ఉంటాయి, किसी को संबंध में प्रॉब्लम है, रिलेशनशिप में प्रॉब्लम है। కొంతమందికి సంబంధాలలో సమస్యలు ఉంటాయి. तो ऐसे हर एक आत्मा किसी न किसी रूप में, डायरेक्टली और इनडायरेक्टली रूप में भगवान के तो जरूर अप्लीकेशन डाल रहे हैं, भगवान मुझे हेल्प करो। విశ్వంలో ఉన్న ఆత్మలు ఏదో ఒక రూపంలో డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఆ భగవంతుడికి అప్లికేషన్స్ పెడుతూనే ఉన్నారు, నా మీద దయ చూపించండి అని. तो उन आत्माओं का इच्छा पूर्ण करने के लिए शिव बाबा, ब्रह्मा बाबा और आप तीनों निमित्त बनना चाहिए। అటువంటి ఆత్మల యొక్క కోరికలను తీర్చడానికి శివ బాబా, బ్రహ్మ బాబా మరియు ఆత్మలైన మీరు నిమిత్తంగా అయ్యారు. तो एक दिन में उसमें आपको ज्यादा समय निकालना है। దీనికోసం మీరు ఒక్క రోజులోనే చాలా సమయాన్ని తీయాలి. फॉर एग्जाम्पल, ఉదాహరణకి योगेश भाई आपको पूछते हैं, बहन जी आप फ्री है क्या सेवा के लिए? యోగేష్ భాయ్ మిమ్మల్ని అడుగుతారు, బెహన్జీ మీరు ఈరోజు సేవ కొరకు ఫ్రీగా ఉన్నారా అని. आप कहते हैं नहीं बहन भाई जी हम बिजी हैं। మీరంటారు లేదన్నయ్య మేము చాలా బిజీగా ఉన్నాము అంటారు. हम पूछते हैं क्यों? అప్పుడు అన్నయ్య అడుగుతారు ఎందుకు అంటారు. क्योंकि हम घर वालों को या रिश्तेदारों को है ना भाई जी, किसी को बहुत सीरियस हो गया है, हॉस्पिटल में एडमिट किया है, उनको भोजन देना है, देखभाल करना है, इसीलिए हम बहुत बिजी हैं। అంటారు మా సంబంధికులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, వాళ్ళకి భోజనం తయారు చేయాలి, వాళ్ళకి అన్ని చూసుకోవాలి ఏర్పాట్లు, అందుకు మేము చాలా బిజీగా ఉన్నామన్నయ్య అని చెప్తారు. तो सब कुछ करते हुए उनके लिए भी आप समय देते हो ना? అన్ని చేసుకుంటూ కూడా వారికి సమయాన్ని అయితే ఇస్తున్నారు కదా. ऐसे ही विश्व की सर्व के लिए भी थोड़ा समय देना बहुत जरूरी है। అలాగే విశ్వంలో ఉన్న ఆత్మలందరికీ కూడా కొంత సమయం ఇవ్వడం చాలా చాలా అవసరం. अभी डॉक्टर पेशेंट के लिए टाइम देते हैं तो लोग कितना थैंक्स देते हैं, वो तो फ्री में तो नहीं करते हैं, फीस तो ले लेते हैं, फिर भी लोगों से उनको कितना थैंक यू मिलता है।
డాక్టరు వైద్యం చేసినప్పుడు థ్యాంక్స్ చెప్తారు కదా మీరు. ఆయన ఫ్రీగా అయితే వైద్యం చేయలేదు, ఫీజు తీసుకున్నారు. అయినా సరే మీరు ఎంత ధన్యవాదాలు తెలియజేస్తారా డాక్టర్‌కి? ऐसे ही आप विश्व के लिए भगवान की शक्ति देने के लिए निमित्त बनेंगे तो दुनिया से भी आपको थैंक यू मिलेगा और बाप से भी मिलेगा। అలాగే మీరు కూడా విశ్వంలోని ఆత్మలకి శాంతినివ్వడానికి నిమిత్తమైనప్పుడు మీకు విశ్వం నుండి ధన్యవాదాలు వస్తాయి. అలాగే శివబాబా నుండి కూడా మీకు వస్తాయి. दूसरा है अपने ईश्वरीय परिवार के ऊपर, लौकिक परिवार के ऊपर भी आपको दया रहना चाहिए। అలాగే ఈశ్వరీయ పరివారం పైన, లౌకిక పరివారం పైన కూడా మీకు దయా భావన ఉండాలి. ईश्वरीय परिवार के लोगों को तीव्र पुरुषार्थ में आगे लेकर जाना चाहिए, उनको नया नया विधि देना चाहिए, उसके लिए आपको अनुभवी बनना चाहिए, ये आपके मन में रहना चाहिए। ఈశ్వరీయ పరివారంలోని వారిని కూడా తీవ్ర పురుషార్థం చేయించి ముందుకు తీసుకెళ్ళడానికి, కొత్త కొత్త విధానాలను తెలియజేస్తూ వారిని ముందుకు తీసుకెళ్ళడానికి వారి పట్ల దయ ఉండాలి మీకు. हाँ, अभी विश्व के लोगों के लिए क्या है, डायरेक्ट दया देना है, बाबा का शक्ति देना चाहिए। अपने परिवार वालों को क्या है, वो बाबा से ले सकते हैं, लेकिन बाबा को नजदीक लेकर जाने के लिए उनको विधि बताना है। బాహ్య ప్రపంచంలోని ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారికి తండ్రి నుంచి శక్తిని తీసుకుని వారి వరకు చేరేలాగా చూడాలి. అలాగే ఈశ్వర పరివారంలోని పిల్లలకి బాబా నుంచి శక్తిని తీసుకోవడం వచ్చు వారికి, కానీ తండ్రికి దగ్గరగా, ఇంకా దగ్గరగా అయ్యేందుకు వారికి సహాయం చేయాలి. तो जो बाबा समय के अनुसार मुरली में जो कहते हैं वो उनको बताकर उनको सही सहज करके दिखाना है। బాబా మురళిలో ఇంకా ఏవైతే పాయింట్స్ చెప్తూ ఉన్నారో వారికి తెలియచేసి ఇంకా సహజంగా పురుషార్థం చేసేలాగా వారిని ముందుకు తీసుకెళ్ళాలి. लेकिन याद रखना है उनको भगवान के नजदीक में लेकर जाना चाहिए, आपके नजदीक में लेकर नहीं लेकर जाना चाहिए। मैंने कहा मैं ही राइट हूँ, मैं ही ठीक हूँ, मैं जैसे कहता हूँ वैसा ही करो, ऐसा नहीं। बाप जैसे कहते बाबा के नजदीक में लेकर जाना चाहिए। బాబా అంటున్నారు ఈశ్వరీయ పరివారంలోని పిల్లలని బాబాకి దగ్గరగా అయ్యేలాగా వారికి సహయోగం ఇవ్వాలి, కానీ మీకు దగ్గరగా అయ్యేలాగా మాత్రం చేయకండి. ఎందుకంటే నేనే చేశాను, ఇది నేనే చెప్పాను అని చెప్పి మాత్రం మీకు దగ్గరగా అయ్యేలాగా మాత్రం చేయకండి. ठीक है। तीसरा दया बाबा कहते हैं स्व उन्नति के लिए, अपने के लिए। బాబా మూడవది చెప్తున్నారు, స్వ ఉన్నతి కొరకు మీ మీద మీరు దయ చూపించుకోండి. अपने कमियों को निकालने के लिए, మీ యొక్క బలహీనతలను తీసివేయడానికి, आपके पास जो ये अलबेलापन है वो निकालने के लिए। ఏదైతే మీ దగ్గర నిర్లక్ష్యం ఉందో దాన్ని తీసివేయడానికి, तो अपने ऊपर भी आपको दया दिखाना है। మీ మీద మీరే దయ చూపించుకోవాల్సి ఉంటుంది. तो जितना स्व उन्नति के ऊपर आप दया दिखाते जाएंगे, స్వ ఉన్నతి కొరకు ఎంతైతే మీ మీద మీరు దయ చూపించుకుంటారో जितना आपका कमियां निकलता जाएगा, అప్పుడు మీలో ఉన్న బలహీనతలు తొలగిపోతూ ఉంటాయి. उसके आधार पर आपको बेहद का वैराग्य आता जाएगा। దీని ఆధారంగా మీకు అనంతమైన వైరాగ్యం కూడా వస్తూ ఉంటుంది. क्यों? ఎందుకు? इस पुरुषार्थ इस सेवा में आपको इतना खुशी मिलता है, इतना आशीर्वाद मिलता है, दुआ मिलता है, आनंद मिलता है, तो स्थूल चीजों के पास, स्थूल व्यक्तियों के पास आपका मन नहीं जाता है। ఈశ్వరీయ సేవ ద్వారా, పురుషార్థం ద్వారా మీకు ఎంత సంతోషం, ఆనందం లభిస్తుంది అంటే దీనివల్ల స్థూలమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వైరాగ్యం వచ్చేస్తుంది. तो बेहद का वैराग्य आ जाता है। ये दुनिया के कोई भी चीज व्यक्ति के पास जाना रहना आपको अच्छा नहीं लगता है। అనంతమైన వైరాగ్యం వస్తుంది. ఏ వ్యక్తి పట్ల, వస్తువు పట్ల కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి ఉండాలని కూడా మీకు అనిపించదు. क्योंकि आपको बाप समान बनना है ना, ఎందుకంటే మీరు తండ్రి సమానంగా అవ్వాలి కదా. तो बाप समान ही कर्तव्य निभाना पड़ता है। తండ్రి సమానమైన కర్తవ్యం కూడా నిభాయించాల్సి ఉంటుంది. जितना अपने ऊपर आप दया दिखाते हो उतना बेहद का वैराग्य वृत्ति आएगा। ఎంత మీ మీద మీరు దయ చూపించుకుంటూ ఉంటారో అంత అనంతమైన వైరాగ్యం కూడా వస్తూ ఉంటుంది. हम कभी कभी क्या करते हैं, और लोगों के लिए पुरुषार्थ करते हैं, सेवा करते हैं, लेकिन खुद पुरुषार्थ नहीं करते। చాలా మంది ఏం చేస్తారంటే ఇతరుల కోసం సేవ చేస్తారు, ఇతరులకు సహయోగం ఇస్తూ ఉంటారు, కానీ స్వయం పురుషార్థం చేయడం మర్చిపోతారు. सभी लोगों को ब्रह्मा भोजन देंगे, वो लोग खुद टाइम पर नहीं खाएंगे। అందరి కొరకు బ్రహ్మ భోజనం తయారు చేస్తారు, కానీ స్వయం సమయాన్ని తినడం మర్చిపోతారు.
ईश्वरीय सेवा करते हैं, ध्यान सुनाते हैं, जूम ऑपरेट करते हैं, खुद योग नहीं करते हैं। ఈశ్వరీయ సేవ చేస్తారు, జూమ్ ఆపరేట్ చేస్తారు, కానీ స్వయం చేయడం మర్చిపోతారు. लेकिन स्वयं के ऊपर भी अटेंशन रखना बहुत बहुत जरूरी है। కానీ స్వయం పట్ల శ్రద్ధ పెట్టడం కూడా చాలా చాలా అవసరం. सेवा के लिए अटेंशन रखो, अच्छा है, సేవ కొరకు అటెన్షన్ పెట్టండి, మంచిదే. उसके साथ साथ अपने ऊपर भी अटेंशन रखना बहुत जरूरी है। దానితో పాటుగా స్వయం పట్ల అటెన్షన్ పెట్టడం కూడా చాలా చాలా అవసరం. लेकिन ऐसे करने के लिए रुकावट प्रॉब्लम क्या आता है? కానీ ఇలా చేయడానికి మీకు మధ్యలో విఘ్నం ఏదైతే వస్తుందో, तो बाबा कहते हैं आपको ये साधना करने के लिए బాబా అంటున్నారు ఈ సాధన చేయడం కొరకు आपको पॉइंट स्वरूप बनना है। మీరు పాయింట్ స్వరూపంగా అవ్వాలి. लेकिन हम बच्चे पॉइंट बनने में बहुत होशियार हैं। బాబా అంటున్నారు పిల్లలు పాయింట్ గా అవడానికి చాలా హుషారుగా ఉన్నారు. किस पॉइंट के लिए होशियार है? ఏ పాయింట్ కొరకు తెలివైన వారిగా ఉన్నారు? किसी का कॉमिक का एक्सप्लेनेशन करने में बहुत होशियार है। लंबा चौड़ा करके आपने ये किया, ऐसे किया, बाबा मुरली में ऐसे कहता था, आपने ऐसा नहीं किया, तो ऐसे उनका कमियों के पॉइंट को एक्सप्लेनेशन करने में बहुत बुद्धिमान है। ఎదుటి వారిలో ఉన్న లోపాలను వివరించి చెప్పడానికి పిల్లలు చాలా హుషారుగా ఉన్నారు. బాబా మురళీలు ఎలా చెప్పారు, వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారని చెప్పి దాన్ని చాలా పెద్దదిగా చేసి చెప్పడంలో మాత్రం చాలా తెలివిగా ఉన్నారు. बाबा के ज्ञान के पॉइंट में वर्णन करने में बहुत होशियार है। బాబా యొక్క జ్ఞానం పాయింట్స్ కూడా వర్ణించి చెప్పడంలో కూడా చాలా తెలివైన వారిగా ఉన్నారు. किसी और किसी का कमी को उसमें थोड़ा मिक्स करके पॉइंट बताने में बहुत होशियार है। ఎదుటివారి బలహీనతలను వర్ణించడానికి ఇంకా కొంచెం వాటిలో మిక్స్ చేసి చెప్పడానికి కూడా చాలా తెలివైన వారిగా ఉన్నారు. लेकिन सभी का निंदा, कमी, विशेषता सब भूलकर तुरंत पॉइंट लगाने में, बिंदु लगाने में, सबको भूलने में इसमें पुरुषार्थ तीव्र नहीं हो रहा है। దీని కారణంగా పిల్లలు ఎదుటివారి లోపాలను నిందన చేయడం ఇవన్నింటికి పాయింట్ పెట్టేసి స్వయం పాయింట్ గా అవడంలో తక్కువగా ఉన్నారు. भले पति ने कुछ कहा, बेटे ने कुछ कहा, अलौकिक परिवार वालों ने कुछ कहा, योगेश भाई ने कुछ कहा, बाबा ने कुछ कहा, किसी ने कुछ कहा है तो भी बिंदु तुरंत, ठीक है, ड्रामा ओके, बिंदु लगाना है और शांत में रहने। इसमें तीव्रता, दया भाव अभी तक नहीं आया है। బాబా అంటున్నారు ఎవరైనా ఏదైనా నింద చేసినా ఇంట్లో భర్త గాని, పిల్లలు కానీ, అలౌకిక పరివారం కానీ, అన్నయ్య కానీ ఎవరైనా సరే ఏదన్నా అన్నా గాని, మిమ్మల్ని నింద చేసినా కానీ వెంటనే డ్రామా అనుకుని బిందు పెట్టడం, దీంట్లో తీవ్రతను తీసుకురావాలి. तो बाबा कहते हैं समय के अनुसार दया दिखाने के लिए सबसे पॉइंट बनना बहुत जरूरी है। సమయానుసారంగా దయాభావన రావాలి అన్నట్లయితే అన్నింటి నుండి పాయింట్ కావడం చాలా ఇంపార్టెంట్. ये है फर्स्ट कंडीशन। ఇది మొట్టమొదటి కండిషన్. वैसे तो आपको भावना तो है, అలా అవ్వాలని భావన అయితే ఉంది మీకు. जैसे भक्तों को भी भावना रहता है किसी के ऊपर दया दिखाने के लिए, ఎలా అయితే భక్తులకి కూడా ఉంటుంది ఎదుటివారి మీద దయా భావన చూపించాలి అని. वैसे आपको भी दया रहना चाहिए। అలాగే మీరు కూడా దయా భావనతో ఉండాలి. लेकिन आज दया क्यों नहीं आ रहा है? కానీ ఈ రోజు దయ ఎందుకు రావడం లేదు మీకు? जैसे बाबा चाहता है उतना रिजल्ट क्यों नहीं आ रहा है? ఏ విధంగా అయితే బాబా ఫలితం రావాలని కోరుకుంటున్నారో అలా ఎందుకు రావడం లేదు? उसके लिए 90% रीजन है, 3 कारण। దాని కొరకు 90% కారణం ఏమిటంటే దానికి 3 కారణాలు ఉన్నాయి. एक है अलबेलापन, ఒకటి నిర్లక్ష్యము, दूसरा है ईर्ष्या, రెండవది ఈర్ష్య, तीसरा है घृणाभाव। మూడవది ద్వేషము. अलबेलापन माना क्या है? चलता है ना, अभी भी बहुत समय है, अंत में पुरुषार्थ करेंगे, इसको कहते हैं अलबेलापन। నిర్లక్ష్యము అని దేనిని అంటారు అంటే చేద్దాంలే, చూద్దాంలే, చాలా సమయం ఉంది కదా, అంతిమంలో తయారైపోతాంలే అని చెప్పి అలా ఉండిపోతారు. सब कुछ काम होने के बाद टाइम मिला तो बाबा याद आता है, पुरुषार्थ याद आता है। పని అంతా చేసేసుకున్న తర్వాత బాబా గుర్తొస్తారు, పురుషార్థం గుర్తొస్తుంది. ठीक है, हाँ।
ज्ञान सुनने में भी अलबेलापन है, पुरुषार्थ में भी अलबेलापन है और सेवा करने में भी अलबेलापन है। జ్ఞానం వినిపించడంలోనూ నిర్లక్ష్యమే, పురుషార్థం చేయడంలోనూ నిర్లక్ష్యము, సేవ చేయడంలో కూడా నిర్లక్ష్యముగా ఉన్నారు. और धारणा में भी, एप्लीकेशन में भी, तन में हो या मन में हो, दोनों में भी अलबेलापन है। అలాగే తనువులో కానీ లేకపోతే మనసులో కానీ ధారణ చేయడంలో కూడా చాలా నిర్లక్ష్యముగా ఉన్నారు. ये अलबेलापन क्यों आता है? నిర్లక్ష్యము ఎందుకు వస్తుంది? जो कुछ आप योग करते हो ना, डे टू डे लाइफ के लिए कोई प्रॉब्लम नहीं है, अब आराम से है ना, ज्यादा क्यों चाहिए? फ्यूचर का तो फ्यूचर देख लेंगे, तो दिन का बादशाह बन जाते हैं। రోజు యోగం చేస్తున్నాం కదా, మాకు పెద్ద సమస్యలు ఏమీ లేవు, సమస్య వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి నిర్లక్ష్యంగా ఉంటారు. दिन का बादशाह बन जाते हैं। उस दिन के समस्या के लिए उस दिन योग किया, बाबा से हेल्प लिया, बाबा को थैंक यू कहा, ओम शांति। ఆ రోజు సమస్య ఏదైతే వచ్చిందో అది బాబాకి చెప్తారు, ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, అంతే బాబాకి ఓం శాంతి చెప్పేస్తారు. लेकिन तीव्र पुरुषार्थ करना चाहिए तो ड्रामा और बाबा नया समस्या देना चाहिए, तभी पुरुषार्थ के लिए भाग भाग कर उठते हैं, अमृत वेले आते हैं, योग करते हैं, सेवा करते, सब करते हैं, माना समस्या के अनुसार पुरुषार्थ करने वाले। మీరు తీవ్ర పురుషార్థం చెయ్యాలి అంటే అమృతవేళ లేవాలి, యోగం చెయ్యాలి, పరిగెత్తుకుంటూ రావాలి అంటే బాబా మీకు ఏదైనా కొత్త కొత్త సమస్యలు తీసుకొస్తూ ఉండాలి, అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చి పురుషార్థం చేస్తారు. माना समस्या आने के बाद कमाई करने वाले। అప్పుడు సమస్య వచ్చిన తర్వాత సంపాదన మొదలు పెడతారు. तो ऐसे वाले दूसरों को कैसे दया दिखाएंगे और उनको कैसे दान करेंगे? ఇటువంటి పిల్లలు ఎదుటివారి మీద ఎలా దయ చూపిస్తారు, దానం ఎలా చేస్తారు? तो अभी दान करते जाएंगे, दया दिखाते जाएंगे, अलबेला पर निकल जाएगा, तो परिस्थिति या विघ्न आएगा नहीं। ఎప్పుడైతే మీరు దానం చేస్తూ ఉంటారో, దయ చూపిస్తూ ఉంటారో, అప్పుడు మీకు నిర్లక్ష్యము పోతూ ఉంటుంది, అలాగే పురుషార్థంలో కూడా ముందుకు వెళ్తూ ఉంటారు, పరిస్థితులు విఘ్నాలు కూడా రావు. आएगा तो भी थोड़े समय में वो परिस्थिति सॉल्व हो जाएगा। ఒకవేళ సమస్యలు కానీ పరిస్థితులు కానీ వచ్చినా సరే కొంత సమయంలోనే అవన్నీ తొలగిపోతాయి. तो किसी में भी अलबेलापन नहीं दिखाना है, टाइम में, डिसिप्लिन में, पुरुषार्थ में, जो बाबा कहते हैं वो धारणा करने में, विधि में कहीं भी अलबेलापन नहीं दिखाना है, स्पेशली स्व पुरुषार्थ। ఏ విషయంలోనూ కూడా నిర్లక్ష్యం చూపించకూడదు. సమయము, పురుషార్థము, సేవ, బాబా చెప్పిన శ్రీమతము కానీ ఏ విషయంలోనూ కూడా నిర్లక్ష్యం అయితే చూపించకూడదు. नेक्स्ट बाबा कहते हैं ईर्ष्या। నెక్స్ట్ బాబా చెప్తున్నారు ఈర్ష్య గురించి. ये तो हमारे से भी आगे जा रहे हैं వీళ్ళు మాకంటే ముందుగా వెళ్ళిపోతున్నారు, बाबा, उनमें वो कमियां है, फिर भी आप उनको क्यों आगे लेकर जा रहे हो? వాళ్ళలో ఈ లోపాలు చాలా ఉన్నాయి, అయినా సరే బాబా మీరు ఎందుకు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు? मैंने तो इतना सेवा की, ये कर रहे, वो कर रहे, हमको आगे क्यों नहीं देकर जा रहे हो? हमको सेवा का चांस क्यों नहीं दे रहे हो? బాబా నేను ఈ సేవ చేస్తున్నాను, ఆ సేవ చేస్తున్నాను, అయినా నన్ను ముందుకు ఎందుకు తీసుకెళ్ళడం లేదు, మంచి సేవ ఎందుకు ఇవ్వడం లేదు అని అడుగుతారు. ठीक है, उन लोगों को पीछे खींचना, उनके बारे में सोचना, वो लोग क्या कर रहे हैं, कहाँ जा रहे हैं, क्या सेवा कर रहे हैं, क्या पुरुषार्थ कर रहे हैं, हमारे से आगे जा रहे हैं कि पीछे कर जा रहे हैं, तो उनके साथ कंपैरिजन करना, उनके प्रति देखभाल करना, ये भी एक ईर्ष्या का कारण है। ఎదుటి వారి యొక్క బలహీనతల్ని, లోపాలని చూడడం, వారి పురుషార్థాన్ని చూడడం, వాళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ముందుకెళ్తున్నారు, వెనక్కి వెళ్తున్నారు, ఇలా చూడడం కూడా ఇది కూడా ఒక ఈర్ష్యగానే అవుతుంది. अपने पुरुषार्थ सेवा से भी ज्यादा उन लोगों का इंफॉर्मेशन लेने में बिजी रहते हैं। స్వయం పట్ల సేవ పట్ల శ్రద్ధ పెట్టడం మానేసి ఎదుటి వారిని చూడడంలోనే బిజీగా అయిపోతారు. ठीक है, उसको कैसे परिवर्तन करना है? దానిని ఎలా పరివర్తన చేయాలి? थैंक यू बाबा, हमारे भाई लोगों को, बहनों लोगों को भी आप यूज कर रहे हो ना, उनको भी आगे बढ़ा रहे हो ना, उनके साथ साथ हम भी क्या करेंगे, उनको मनसा शक्ति देंगे, सहयोग देंगे, तो उन आत्माओं को ईर्ष्या मत दिखाना और भी उनको योग द्वारा उनको सहयोग देना, ये बाबा कह रहे हैं। బాబాకి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకు అంటే బాబా మా తోటి సోదర సోదరులు ముందుకు తీసుకెళ్తున్నారు, సేవలో ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి బాబాకి థ్యాంక్ యూ చెప్తూ, వీలైతే ఇంకా మీరు మనసా శక్తిని ఇస్తూ ఉండాలి, సహయోగాన్ని ఇస్తూ ఉండాలి. మీరు उनसे भी आगे जाने के लिए अपने पुरुषार्थ को आगे बढ़ाओ, अपने स्पीड को बढ़ाओ, उनको पीछे खींचना नहीं, उनको पीछे खींचने का संकल्प पुरुषार्थ नहीं करना है।
వారిని వెనకలాగడానికి సంకల్పం పురుషార్థం చేయకండి. వారికంటే ముందుకు వెళ్ళడానికి మీరు ఇంకా తీవ్ర పురుషార్థం చేస్తూ ఉండండి. क्योंकि वो आपके लाइन में नहीं आएंगे। हर एक आत्मा का लाइन अपना अपना है। अपना लाइन में जितना स्पीड में जाना चाहते हो जा सकते हो। वो अपना लाइन पर जाते हैं, वो आप अपना लाइन पर जाते हो। तो अपना लाइन का स्पीड बढ़ाओ, लेकिन उनको पीछे मत खींचना। ఎవరి పురుషార్థం యొక్క లైన్ వారిదే. వారు వారి లైన్‌లో పురుషార్థంలో తీవ్రంగా ముందుకు వెళ్తుంటారు. మీరు మీ పురుషార్థం యొక్క లైన్‌లో మీరు తీవ్రంగా వెళ్ళండి. అంతేకాని వారిని వెనకలాగే ప్రయత్నం మాత్రం, సంకల్పం మాత్రం చేయకండి. तीसरा है बाबा कहते धना भाव। మూడవది బాబా చెప్తున్నారు ద్వేషము. बाबा क्या कहते हैं, किसी को माना ये कि ईर्ष्या किसके ऊपर होता है, आपसे भी जो आगे जा रहे हैं उसके ऊपर ईर्ष्या आता है। మనకంటే ముందుగా ఎవరైతే వెళ్తున్నారో వారి పట్లయితే ఈర్ష్యం వస్తుంది. घृणा किसके ऊपर होता है, जो अभी भी नीचे हैं, बहुत नीचे हैं, इनको कितना भी समझाएंगे तो समझ में नहीं आता है, ये तो अनएजुकेटेड है, आगे बढ़ेगी नहीं, इतना साल हो गया है, इनको योग करने कोई नहीं होता है। तो ऐसे क्या क्या उनके प्रति नेगेटिव भेजना, उसको कहते हैं धना भाव। చులకన భావం. అంటే మనకంటే తక్కువగా ఉన్నవారు, వీళ్ళు మనకంటే తక్కువ పురుషార్థంలో ఉన్నారు, మనకంటే కిందున్నారు. ఇలా వీళ్ళలో ఈ లోపాలున్నాయనే చులకన భావంతో చూస్తూ ఉంటారు వాళ్ళని. वो तो सदा कर्मणा सेवा ही करते हैं, वो योग ही नहीं करते हैं। ऐसे आप अपने से कंपैरिजन करते हो कि ये आपसे भी आगे हैं, ये आपसे कम है, लेकिन आपके डिसीजन के ऊपर पुरुषार्थ और सेवा और मार्क्स नहीं मिलता है, लेकिन आपका सोच है। వారు కర్మణ సేవే చేస్తున్నారు, యోగం చేయడం లేదని చెప్పి మీకులాగే వాళ్ళు కూడా పురుషార్థం చేయాలనే భావంతో మీరు వారి పట్ల చులకన భావంతో ఉంటారు. इसीलिए किसी आत्मा के प्रति न ईर्ष्या भाव रखो, न घृणा भाव रखो। ఏ ఆత్మ పట్ల కూడా ఈర్ష్య భావము, ద్వేష భావం ఏది ఉంచుకోకండి. आपके समान उनको लव करो, लवफुल बनो। మీ సమానంగా వారిని కూడా ప్రేమించండి, మీరు లవ్‌ఫుల్ గా అవ్వండి. भले वो स्थूल सेवा कर सकता है, धन का सेवा कर सकता है, बाबा का बच्चा है ना, कोई भी है, भले ज्ञानी है अज्ञानी, हर एक को इक्वल रिस्पेक्ट दे दो, लवफुल और मर्सीफुल बनो। ఎదుటివారు ఎవరైనా సరే వారు బాబా పిల్లలే కదా, మీ సమానంగా వారిని ప్రేమ భావంతో, దయా భావంతో చూడండి. आपके पास दया भाव दिखाने के लिए टाइम क्यों नहीं मिलता है? మీరు దయా భావన చూపించడానికి సమయం ఎందుకు లభించడం లేదు? यही कारण, किसी के प्रति ईर्ष्या, किसी के प्रति घृणा, इसमें ही इस सब्जेक्ट में बाबा के साथ बातचीत करते रहते हो तो 100% मन को बाबा में देने में नहीं होता है। ఎందుకంటే ఈర్ష్య, ద్వేషము ఇవన్నీ ఉన్న కారణంగా ఈ సబ్జెక్ట్స్ గురించే బాబాతో మాట్లాడుతూ ఉంటారు. అందుకే మీరు దయా భావన చూపించడంలో ముందుకి వెళ్ళలేకపోతున్నారు. ठीक है। नेक्स्ट बाबा कहते हैं प्रभावित होना। తర్వాత బాబా చెప్తున్నారు ప్రభావితం అవ్వడము. आपसे कोई बड़े हैं, इनमें ये कमी है, कमियों से प्रभावित होना। ఎదుటి వారిలో లోపాలను చూసి వాటి ప్రభావంలో పడిపోవడం. ठीक है। किसी में कुछ विशेषता है, उससे भी प्रभावित होना। इनका क्लास बहुत अच्छा है, यही राइट समझाते हैं, इनका योगी ठीक है, इससे प्रभावित होना। అన్నయ్యలు అక్కయ్యలు కానీ వారి జ్ఞానం బాగా వినిపిస్తున్నారు, యోగం బాగా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళలో మంచి మంచి లక్షణాలను చూసి కూడా ప్రభావితం అయిపోవడం. कोई यज्ञ में आपको ज्यादा पैसा, धन का सेवा करते हैं, उनके ऊपर प्रभावित होना। ఎవరైనా బాగా సేవ చేస్తూ ఉన్నట్లయితే, ధన సేవ ఎక్కువ చేస్తున్నట్లయితే వారి పట్ల ప్రభావితం అయిపోతూ ఉంటారు. कोई आपके आगे बहुत अच्छा गायन करते हैं, वर्णन करते हैं, उसके आगे प्रभावित होना। ఎవరైతే ఎక్కువ గానం చేస్తారో, వర్ణన చేస్తూ ఉంటారో అటువంటి వారి పట్ల ప్రభావితంలోకి వచ్చేస్తారు. कोई आपसे बार बार झगड़ा करते हैं, अलौकिक परिवार वाले हैं, अलौकिक परिवार वाले हैं, जो भी है उनके ऊपर प्रभावित होना। ఎవరైతే ఎక్కువగా దెబ్బలాడుతూ ఉంటారో లౌకిక పరివారంతో కానీ, అలౌకిక పరివారంతో కానీ అటువంటి వారి ప్రభావంలో పడిపోతూ ఉంటారు ఒకసారి. हमारा सेंटर टीचर ठीक नहीं है, वो भाई ठीक नहीं है, मेरा बच्चे ठीक नहीं है। तो ऐसे किसी मनुष्य आत्माओं के पार्ट के बारे में सोचना, उसमें ही मन को व्यतीत करना, ये भी गलत है। మా సెంటర్ టీచర్ సరిగ్గా లేరు, ఆ అన్నయ్య సరిగ్గా లేరు, నా పిల్లల యొక్క ప్రవర్తన సరిగ్గా లేదని చెప్పి ఏదో ఒక ఆత్మ యొక్క పాత్ర పట్ల ప్రభావితం అయిపోతూ ఉంటారు. तो अपने को चेक कीजिएगा, ऐसा सभी संकल्प आप में आ रहा है, इसमें ज्यादा समय आपका व्यर्थ हो रहा है, अपने पुरुषार्थ के समय पर, योग के समय पर चेक कीजिए।
కాబట్టి మీరు పురుషార్థం చేసే సమయంలో, యోగం చేసే సమయంలో మీ మనసు ఎక్కువ ఏ విషయంలో ప్రభావితం అవుతుంది? బయట విషయాల్లో వ్యక్తుల మీద ప్రభావితం అవుతుందా? లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. कभी-कभी अपने विशेषता के ऊपर भी प्रभावित हो जाएँगे। అప్పుడప్పుడు స్వయంలో ఉన్న విశేషతల పట్ల కూడా ప్రభావితం అయిపోతూ ఉంటారు. मैं बहुत अच्छा ज्ञान सुनाता हूँ, నేను చాలా బాగా జ్ఞానం వినిపిస్తూ ఉంటాను. मेरा प्लानिंग बुद्धि है, నా బుద్ధి చాలా మంచి మంచి ప్లాన్లు చేస్తూ ఉంటుంది. मैं ही यथार्थ ज्ञान सुना सकता हूँ, నేను యథార్థమైన జ్ఞానాన్ని వినిపిస్తూ ఉంటాను. मैं ही विचार सागर मंथन कर सकता हूँ, నేను విచార సాగర మదనం చేయగలుగుతాను. मैं ही अच्छा ज्ञान सुना सकता हूँ। నేనే మంచిగా జ్ఞానం వినిపిస్తాను. तो बाबा कहते हैं बाबा नहीं होता, आप कैसे विचार सागर मंथन करते, आप कैसे ज्ञान सुनाते, वो भी आपका नहीं है, वो बाप का है। బాబా అంటున్నారు, నేను లేనట్లయితే మీరు జ్ఞానం ఎలా వినిపిస్తారు? విచార సాగర మదనం ఎలా చేస్తారు? ఇవన్నీ ఎవరిది? బాప్దాదాది. बाप दादा की चीज को अपना समझकर प्रभावित होना ये भी गलत है। బాప్దాదా యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని నావి అని చెప్పడం కూడా చాలా తప్పు. उसमें भी प्रभावित नहीं होना चाहिए। వాటి పట్ల కూడా ప్రభావితం అవ్వకూడదు. किसी किसी का रूप में भी, शरीर का रूप में भी प्रभावित नहीं होना चाहिए। ఎదుటివారి యొక్క శరీరం యొక్క రూపాన్ని చూసి కూడా ప్రభావితం అవ్వకూడదు. क्योंकि 100% मन बाबा को देना चाहिए। ఎందుకంటే 100% మనసుని బాబాకి ఇవ్వాలి. बाबा से आपने क्या वायदा किया है? బాబాతో మీరు ఏమని ప్రతిజ్ఞ చేశారు? तुम्ही से उठूं, మీతోనే లేస్తాము, तुम्ही से सोऊं, మీతోనే పడుకుంటాము, तुम्ही से खाऊं, మీతోనే తింటాము, तुम्ही से सेवा करूं, మీతోనే సేవ చేస్తాము, तुम्ही साथ कर्मयोगी बनूं। మీతోనే కర్మయోగిగా అవుతాము. सदा बाप दादा के साथ में ही रहना है। సదా బాప్దాదా తోడుగా ఉంటాము అని ప్రతిజ్ఞ చేశారు కదా. ठीक है, आपको किसी आत्मा द्वारा बाबा ने सहयोग दिया है, బాబా మీకు ఏదో ఒక ఆత్మ ద్వారా మీకు సహయోగాన్ని ఇచ్చారు. लेकिन सहयोग किसने दिया? అని సహయోగం ఎవరిచ్చారు? बाबा ने दिया है ना। బాబా ఇచ్చారు కదా. दिल से पहले बाबा को थैंक यू कहना चाहिए। మొట్టమొదట హృదయపూర్వకంగా ధన్యవాదాలు బాబాకి చెప్పాలి. उनको भी रेस्पेक्ट रखो, लेकिन प्रभावित मत हो जाना। ఎవరైతే నిమిత్తమయ్యారో వారి పట్ల గౌరవం ఉంచండి, కానీ ప్రభావితంలోకి రాకండి. और जो निमित्त होते हैं उनको भी ऐसा नहीं होना चाहिए मैं ही दे रहा हूँ, मैं ही दे रहा हूँ, उस भावना से नहीं देना चाहिए। ఎవరైతే నిమిత్తమయ్యారో వారు కూడా ఈ భావనలోకి రాకూడదు. నేను ఇచ్చాను, నేను చెప్పాను, నేను చెప్పాను అనే భావనలోకి అయితే రాకూడదు. आगे वाले आत्माओं को भगवान की तरफ लेकर जाना चाहिए। ఎదుట ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారిని భగవంతుని దగ్గరగా చేసే ప్రయత్నం చేయాలి. तो यहाँ एक ही मत है, ఇక్కడ ఒకే మతం ఉంది, श्रीमत है। అది శ్రీమతం. दादियों का मत, दीदियों का मत, योगेश भाई का मत नहीं है। आप अपना मत नहीं देना चाहिए। बाबा क्या कह रहे हैं उसको इजी बताकर उनको कहना चाहिए, अपना मत ऐड नहीं करना चाहिए। ఇక్కడ దాది యొక్క మతము, దీదీల యొక్క మతము, యోగేష్ అన్న యొక్క మతము, అటువంటి మతం అన్ని మతాలు లేవు. ఒకటే మతం, శ్రీమతము. బాబా ఏదైతే పాయింట్స్ వినిపిస్తున్నారో అవి చాలా ఈజీగా సరళంగా చేసి చెప్పండి, అంతేగాని మీ మతాన్ని అందులో కలపకండి. तो ये 4 कमियों को आपको निकालना है। బాబా అంటున్నారు 4 బలహీనతలను మీలో తొలగించుకోవాలి. एक है प्रभावित होना, ఒకటి ప్రభావితం అవ్వడము, दूसरा है अलबेलापन, రెండవది నిర్లక్ష్యము, तीसरा है ईर्ष्या, మూడవది ఈర్ష్య, चौथा है घृणा और द्वेष। నాలుగవది ద్వేషము అంటే చులకన భావం. तो बाबा कहते हैं मेरे बच्चों ने चश्मा पहना है, బాబా అంటున్నారు నా పిల్లలు కళ్ళజోడు పెట్టుకున్నారు అంటున్నారు. उनको है ना चश्मे के कारण नजदीक वाले चीज दिखाई नहीं देता है, दूर का चीज बहुत अच्छा दिखाई देता है। కళ్ళజోడు పెట్టుకున్న కారణంగా దగ్గర వస్తువులు ఏమీ కనిపించడం లేదట, వారికి దూరంగా ఉన్న వస్తువులే మంచిగా కనిపిస్తున్నాయట. माना अपने कमियां दिखाई नहीं देता और किसी का कमियां बहुत क्लियरली दिखाई देता है, उसका वर्णन भी कहते हैं, उनको एजुकेशन भी देते हैं। ఎదురుగా ఉన్న వారిలో బలహీనతలు కనిపిస్తున్నాయి, కానీ స్వయంలో ఉన్న బలహీనతలు కనిపించడం లేదు. ఎదుటి వారికైతే ఆ బలహీనతలు ఎలా తొలగించుకోవాలా జ్ఞానాన్ని అవి వినిపిస్తున్నారు. बच्चे भी क्या कहते हैं, बाबा
उनको भी ठीक करना हमारा जिम्मेदारी है ना, हम बड़े हैं ना, उन्होंने झूठ कहा, वो झूठ करना रॉन्ग है करके कहना ठीक है ना, वो तो कहना ही चाहिए ना। అప్పుడు నిమిత్తమైన ఆత్మలు చెప్తారు, బాబా వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళకి చెప్పాలి కదా, వాళ్ళు సరిచేయవలసిన బాధ్యత నాదే కదా అని చెప్పి నేను టీచర్ని కదా అని చెప్తారు బాబాకి. ठीक है, उनको कहो, लेकिन गुस्से में होकर मत कहो ना। गुस्से में आकर कहा तो क्या हो गया, उन्होंने गलत किया, आपने भी गलत किया, वो भी फेल हो गए, आप भी फेल हो गए। जब आप फेल हो गए, जो फेल होने वाला उनको कैसे पास कर सकता है। అంటున్నారు, వారు తప్పు చేసినప్పుడు వారు తప్పు చేశారు కదా అని చెప్పి మీరు కోపంతో ఆ తప్పుని కరెక్ట్ చేశారనుకోండి, మీకు కోపం వచ్చి మీరు తప్పు చేశారు. ఒక్కసారి తప్పు చేసిన వారిని మీరు తప్పు చేసి ఎలా సరి చేయగలరు అని బాబా అడుగుతున్నారు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు, మీరు ఫెయిల్ అయ్యారు, మీరు ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు ఎలా పాస్ చేస్తారని బాబా అంటున్నారు. उस समय क्या करना चाहिए। ఆ సమయం మరి ఏం చెయ్యాలి? तो उस जो प्रॉब्लम है उस बाबा को कहो और उस आत्मा को शक्ति दो और दया भाव रखो, बाबा उनमें ये कमियां हैं, उसको उससे बाहर आने के लिए शक्ति दो। ऐसे बाबा को अप्लीकेशन डालो, शांत मन रख दो। ఎదుటివారు ఏదైనా తప్పు చేసినట్లయితే ఆ విషయాన్ని బాబాకి చెప్పండి. బాబా ఆ ఆత్మలో ఇట్లా తప్పు చేశారని బాబాకి చెప్పండి. మీరు శాంతిగా ఉండండి, వారికి దయాభావన చూపించండి, బాబా నుంచి ఆ శక్తిని వారికి అందేలా చేయండి. ज्ञान के आधार पर दया दिखाना है, गुस्से के आधार पर दया नहीं दिखाना है। జ్ఞానం ఆధారంతో దయ చూపించాలి కానీ కోపభావంతో దయ చూపించకూడదు. सपोज आपको गुस्सा आता है, आगे वालों को कहेंगे आप गुस्सा नहीं करो, भले आपका स्टूडेंट्स थे, आपके बाद में आए हैं, तो आपने कहा, वो क्या करेंगे आगे वाले। ఎదుటి వారికి కోపగించుకోకూడదు అని చెప్పి స్టూడెంట్స్ కి చెప్తూ ఉంటారు, కానీ స్వయం మీరే కోపగించుకున్నట్లయితే అప్పుడు ఏమంటారు? वो लोग क्या कहते हैं, ये बहुत अच्छा गुस्सा कर सकते हैं, हम नहीं कर सकते हैं क्या। तो वो भी आपके तरफ क्या हो गया, ऐसे ही संकल्प बेचते हैं, तो रिजल्ट क्या होगा, इनकम ज्यादा होगा कि इनकम गिरावट होगा, उनको प्रॉफिट होगा कि लॉस होगा। ఎప్పుడైతే మీరు కోపగించుకుంటారో అప్పుడు ఎదుటివారు అనుకుంటారు, వాళ్ళు కోపగించుకుంటున్నారు కానీ మమ్మల్ని కోపగించుకోవద్దని చెప్తున్నారు, అలా అనుకుంటూ ఉంటారు మనసులో. వాళ్ళ యొక్క సంకల్పాలు మీ వరకు వస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు आप जब योग पर बैठते हैं, योग कराने के लिए बहुत अच्छा नींद करते हैं, और आगे वालों को कहते हैं योग ऐसे करना चाहिए, वैसे करना चाहिए, नींद नहीं करना चाहिए, ऐसे भाषण देंगे तो लोग आपका मानेंगे क्या। మీరు యోగం చేయించడానికి కూర్చున్నప్పుడు మీరు నిద్రపోతున్నారు, నిద్ర వచ్చేస్తుంది మీకు, కానీ ఎదుటి వారికి ఏం చెప్తారు, యోగంలో కూర్చున్నప్పుడు నిద్రపోకూడదు అని చెప్తారు, దాని గురించి చాలా మంచి భాషణ కూడా చేస్తారు, కానీ మీరు నిద్రపోతూ ఉంటారు. అప్పుడు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు? भाषण तो अच्छा किया, ताली तो मिल गया, कि उसके बाद आपका प्रैक्टिकल स्वरूप भी वो लोग देखेंगे ना, तो आपके ऊपर रिजल्ट क्या होगा। మీ యొక్క ప్రాక్టికల్ స్వరూపం వాళ్ళు ఎదుటి వాళ్ళు చూస్తారు. మీరు మంచిగా భాషణ చేసినప్పుడు వాళ్ళు చప్పట్లు కొడతారు, కానీ మీ ప్రాక్టికల్ స్వరూపం వాళ్ళు చూసారు కదా, వారి యొక్క సంకల్పం ఏమని నడుస్తుంది అప్పుడు? तो ऐसे आपका ज्यादा समय व्यर्थ हो रहा है। అలాగా మీ యొక్క సమయము వ్యర్థంగా పోతూ ఉంటుంది. इसलिए अपने ऊपर पहले दया दिखाओ, అందుకే మొట్టమొదట మీ మీద మీరు దయ చూపించుకోండి. उसके बाद परिवार वालों को सहयोग दो। దాని తర్వాత పరివారంలోని వారికి సహయోగాన్ని ఇవ్వండి. वो दान नहीं है, जो अनजान आत्मा है, विश्व के आत्मा है, उनके लिए दान दे रहे हैं, अपने परिवार वालों के लिए सहयोग दे रहे हैं। విశ్వంలోని ఆత్మలకి దానం ఇస్తారు, ఎందుకంటే వారి జ్ఞానం లేని వారు కాబట్టి, కానీ పరివారంలో ఉన్న ఆత్మలకి దానం ఇవ్వరు, సహయోగాన్ని ఇస్తారు. उनको बाबा के नजदीक में जाने के लिए नया नया पुरुषार्थ का विधि उनको बताना है, सपोर्ट करना है, और जरूरत है तो शक्ति भी देना चाहिए। పరివారంలోని వారికి బాబాకి దగ్గరగా తీసుకెళ్ళడానికి జ్ఞానం ఇవ్వాలి, విధిని తెలియచేయాలి, అలాగే అవసరమైతే శక్తిని కూడా ఇవ్వాలి వారికి. पुरुषार्थ तो कर रहे हो, పురుషార్థం అయితే చేస్తున్నారు, लेकिन बाबा जितना चाहता है, ड्रामा जितना चाहता है, उस लेवल में अभी तक आकर पहुंचे नहीं हो। బాబా మీరు ఏ లెవెల్ కి వెళ్ళాలని కోరుకుంటున్నారు, డ్రామా మిమ్మల్ని ఎంత లెవెల్ వరకు తీసుకెళ్లాలనుకుంటుందో ఆ లెవెల్ వరకు మీ పురుషార్థం అయితే లేదు. बाबा क्या चाहता है, బాబా ఏమి కోరుకుంటున్నారు? बाबा बाबा को जो अच्छा नहीं लगता है वही नहीं करना चाहिए। బాబాకు ఏదైతే మంచిగా అనిపించదో ఆ కర్మ మీరు చేయకూడదు. नहीं सोचना चाहिए, बाबा को जो नहीं अच्छा लगता है वो नहीं सोचना चाहिए।
బాబాకు ఏ ఆలోచనలు అయితే నచ్చవో అటువంటి ఆలోచనలు మీరు చేయకూడదు. बाबा को जो अच्छा नहीं लगता है वो भी नहीं बोलना चाहिए। బాబాకి ఏదైతే మాట్లాడడం ఇష్టం ఉండదో అటువంటి మాటలు మాట్లాడకూడదు. ऐसे रहेंगे उसको बाबा कहते दिल का प्यार। అలా ఎవరైతే ఉంటారో అటువంటి వారికి బాబా హృదయపూర్వకమైన ప్రేమ లభిస్తుంది. लेकिन अभी बच्चों को प्यार में मिक्सड है। కానీ పిల్లల యొక్క ప్రేమ ఇప్పుడు మిక్స్డ్ అయిపోయింది. दिल का प्यार भी है, दिमाग का प्यार भी। హృదయపూర్వకమైన ప్రేమ ఉంది, బుద్ధితో కూడిన ప్రేమ కూడా ఉంది. दिल का प्यार क्या है? मन बाबा को देना, बाबा सभी को दे दो ना, इसको कहते दिल का प्यार। హృదయపూర్వకమైన ప్రేమ అంటే బాబా అందరికీ ఇవ్వండి అని చెప్తారు. दिमाग का प्यार क्या है? మరి బుద్ధితో కూడిన ప్రేమ ఏంటి? मुझे पैसा दे दो, मेरा कोर्ट केस को क्लियर करो, मेरे पति को दे दो, इसको क्या कहते? दिमाग का प्यार कहते। నాకు ధనమును ఇవ్వండి, నా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, నా భర్తకి ఇవ్వండి, మా కోర్టు కేసులు ఉంటాయి సాల్వ్ చేయండి, వీటిని బుద్ధితో కూడిన ప్రేమ అని అంటారు. अपने को चेक कीजिए, योग के समय पर किस आधार पर आप योग और सेवा करते हैं। మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, యోగం చేసే సమయంలో దేని ఆధారంతో యోగం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. कभी कभी आप क्या कहते हैं, बाबा हम तो ठीक हैं, आप भी तो ठीक है, लेकिन ये ब्राह्मण परिवार वाले हैं ना, ये ठीक नहीं है, उनके साथ हम नहीं रह सकते हैं, मुश्किल है, उनका संस्कार मिलन नहीं हो सकता, इसलिए वो तो नहीं होता है, ऐसे हम बाबा को कंप्लेंट करते हैं। ఒక్కొక్కసారి పిల్లలు బాబాకి కంప్లైంట్ చేస్తారు, బాబా మీరు బాగానే ఉన్నారు, నేను బాగానే ఉన్నాము, కానీ బ్రాహ్మణ పరివారం సరిగా లేరు, వాళ్ళలో ఈ లోపాలు ఉన్నాయి, వాళ్ళ సంస్కారాలు ఎలా ఉన్నాయి, వాళ్ళతో ఉండడం చాలా కష్టం బాబా, కలవడం చాలా కష్టం అని చెప్పి కంప్లైంట్స్ ఇస్తుంటారు. बाबा कहते वैसे करेंगे तो आप मणि बन जाएंगे, तो माला तो नहीं बनेंगे ना। ఇప్పుడు బాబా అంటున్నారు మీరు మణిగా అవుతారు కానీ మాలలో మణిగా అయితే అవ్వలేరు అంటున్నారు. माला बनना है तो 108 मणि मालाओं का एक दूसरे के साथ बहुत प्यार रहना चाहिए, नहीं तो माला कैसे बनेगा। మాలలో మణిగా అవ్వాలి అన్నట్లయితే ఒక పూసతో ఇంకో పూస కలిపి ఉండాలి కదా, అలా ఎదుటి వాళ్ళ యొక్క సంస్కారాలతో మీ సంస్కారాలు మిలనం జరగాలి కదా. एक संसार में पति पत्नी दोनों बच्चे 4 रूम में अलग अलग रहते हैं, एक दूसरे के साथ डिशुम डिशुम करते हैं, उसको संसार कहते हैं क्या। ఇప్పుడు ఈ ప్రపంచంలో సంసారం ఎలా ఉంది అంటే భర్త ఒక రూమ్ లో, భార్య ఒక రూమ్ లో, పిల్లలు ఒక రూమ్ లో ఉంటున్నారు, కలిసినప్పుడు కొట్లాడుకుంటూ ఉంటున్నారు, వీటిని సంసారం అని అంటారా దీన్ని? संसार माना चारे लोगों का संस्कार मिलन होना चाहिए, तभी संसार होता है ना, तो चारों एक घर में मिलजुल कर रहना चाहिए ना, तभी तो संसार का मजा आता है। నలుగురు ఒక చోట ఉంటూ సంస్కారాల యొక్క మిలనం జరిగినప్పుడే దాన్ని సంసారం అని అంటారు, కలిసి ఉంటేనే సంసారం. हाँ, इसीलिए बाबा कहते हैं बच्चे 108 का मणि का माला बनना है, तो ब्राह्मण परिवार वालों के साथ भी आपका संस्कार मिलन होना चाहिए। బాబా అంటున్నారు 108 మాలలో మణిగా కావాలి అన్నట్లయితే బ్రాహ్మణ పరివారం యొక్క సంస్కారాలతో మీ సంస్కారాల యొక్క మిలనం జరగాలి. इसलिए 3 सर्टिफिकेट लेना बहुत जरूरी है। దీని కొరకు 3 సర్టిఫికెట్లు తీసుకోవడం చాలా అవసరం. एक बाप पसंद, ఒకటి తండ్రికి ప్రియమైన వారిగా అవ్వాలి, दूसरा ब्राह्मण परिवार पसंद, రెండవది బ్రాహ్మణ పరివారానికి ప్రియమైన వారిగా అవ్వాలి. याद रखिएगा लौकिक परिवार पसंद नहीं, ब्राह्मण परिवार का पसंद, क्योंकि 108 के मणि माला में ब्राह्मण परिवार वाले आते हैं, लौकिक परिवार वाले नहीं। గుర్తుపెట్టుకోండి, బాబా లౌకిక పరివారము అని చెప్పలేదు, బ్రాహ్మణ పరివారము అని చెప్పారు. ఎందుకంటే 108 మణి మాలలోకి బ్రాహ్మణ పరివారమే వస్తారు కదా. तीसरा सर्टिफिकेट है अपने यथार्थ पुरुषार्थ पसंद। మూడవ సర్టిఫికెట్ స్వయం యథార్థమైన పురుషార్థం పట్ల ప్రియమైన వారిగా ఉండాలి. आपके मन में जो आया वही पुरुषार्थ नहीं, समय के अनुसार मुरली द्वारा जो बाबा कहता है उसके आधार पर पुरुषार्थ चलना चाहिए। మీ మనసులో ఏది అనిపిస్తే అది పురుషార్థం చేయడం కాదు, సమయానుసారంగా బాబా మురళిలో ఏదైతే చెప్తున్నారో దాని అనుసారంగా మీ పురుషార్థం ఉండాలి. इसके लिए आपको दया दिखाना और शक्ति देना बहुत जरूरी है। దీని కొరకు దయ చూపించడము, శక్తిని ఇవ్వడము చాలా చాలా అవసరం. तो ऐसे करने से स्व उन्नति भी होगा, विश्व परिवर्तन भी होगा। ఇలా చేయడం వలన స్వ ఉన్నతి జరుగుతుంది, విశ్వ పరివర్తన కూడా జరుగుతుంది. इस कर्म में ज्यादा बिजी रहेंगे तो ऑटोमेटिकली आपको बेहद का वैराग्य आ जाएगा।
లో మీరు ఈ దయాభావన చూపించడంలో బిజీగా ఉన్నట్లయితే మీకు ఆటోమేటిక్ గానే అనంతమైన వైరాగ్యం వస్తుంది. क्योंकि इस कर्म में जो सुकून सुख आनंद मिलता है और लौकिक में पहले कर्म में जो मिलता था उसका कंपैरिजन आप बुद्धि द्वारा कर सकते हो ना। ఎందుకంటే ఈ దయాభావం చూపించడం వల్ల ఏదైతే సుఖము ఆనందము లభిస్తుందో, ఇంతకు ముందు లౌకికంలో ఉన్నప్పుడు మీకు ఏదైతే సుఖం లభించిందో దాంతో మీరు పోల్చి చూడగలరు కదా. तो इसीलिए अपने को देखो और किसी को मत देखो। కాబట్టి స్వయాన్ని చూసుకోండి, ఎదుటివారిని ఎవరిని చూడకండి. इन सर्टिफिकेट लेने से ही आप मणि के माले में पिरो सकते हो। ఎప్పుడైతే ఈ 3 సర్టిఫికెట్లు తీసుకుంటారో అప్పుడు మాలగా తయారవుతారు. अपने कर्मों में, चेहरे में, चलन में ये रिजल्ट दिखाई देना चाहिए। మీ యొక్క కర్మలలో, నడవడికలో, మీ ముఖంలో ఈ ఫలితం కనిపించాలి. अभी तक जो हुआ है उसको भूल जाओ, अभी परिवर्तन माना वो चेंज नहीं कर सकते। ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో దానిని మర్చిపోండి, ఎందుకంటే ఇప్పుడు దాన్ని పరివర్తన చేయలేము మనం ఇప్పుడు. इसीलिए अपने में नवीनता लाओ, नया विधि को लेकर आओ, नया पुरुषार्थ का विधि को लेकर आओ। కాబట్టి మీలో ఇప్పుడు నవీనతను తీసుకురండి, కొత్త విధిని తీసుకురండి, మీ పురుషార్థంలో నవీనతను తీసుకురండి. परिवार में भी तीव्र पुरुषार्थ की नए लहर लाओ। అలాగే పరివారంలో కూడా కొత్త విధిని, కొత్త పురుషార్థం యొక్క విధి యొక్క అలలను తీసుకురండి. ऐसे स्व उन्नति भी करना है और बाबा का राइट हैंड भी बनना है। అలాగా స్వ ఉన్నతిని చేసుకోవాలి, అలాగే బాబాకి రైట్ హ్యాండ్ గా కూడా తయారవ్వాలి. और मास्टर दया हृदयी मर्सीफुल बनना है। అలాగే మాస్టర్ దయా హృదయులుగా కావాలి. ठीक है, अच्छा, ओम शांति। ఓం శాంతి. थैंक यू बाबा। థ్యాంక్ యూ బాబా.